తెలంగాణ భవన్ నుండి బీఆర్ఎస్ లీడర్స్ ప్రెస్ మీట్ లైవ్. సహకరించాలి, పోలీస్ స్టేషన్కి రావాలి అని చెప్తే కోఆపరేట్ చేస్తూ నేను మా న్యాయవాదితో కలిసి మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మరి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు శాసన మండలి సభ్యుడైన మహేష్ కుమార్ గౌడ్ గారి ఫిర్యాదు మేరకు మీ మీద కేసు నమోదు చేస్తున్నాము, 41 CRPC నోటీస్ ఇస్తున్నాం మీకు అని. సరే, అదేంటిది, అది ఏం పోస్టు అని అడగడం జరిగింది. అయితే ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఆ పోస్ట్ మీద నేను కన్ఫెస్ చేసినాను, అవును ఆ పోస్ట్ నేనే పెట్టడం జరిగింది, దాన్ని డిలీట్ కూడా చేయము, ఎందుకంటే ఇది మా ఆర్గ్యుమెంట్ కాబట్టి. అండ్ దాన్ని చెప్పింది కూడా మేం కాదు, మాట్లాడింది మేం కాదు, కాంగ్రెస్ నాయకులు, మొన్నటి వరకు కాంగ్రెస్ కోసం ప్రచారం చేస్తున్న యూట్యూబ్ జర్నలిస్టులే చెప్పారు కాబట్టి ఆ ఆరోపణనే మేము చేయడం జరిగింది, ట్వీట్ చేయడం జరిగింది. చిత్రపురి కాలనీలో ఈ దొంగలు బ్రోకర్లు చేసిన వ్యవహారం ఇదంతా, వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అవినీతి ఇది. ఇక్కడ 3,000 కోట్ల చిత్రపురి కాలనీలో ఈ దొంగలు బ్రోకర్లు ఒకరేమో యూట్యూబ్ జర్నలిస్ట్. వ్యవహారం ఇదంతా, వేల కోట్ల రూపాయలకు సంబంధించిన అవినీతి ఇది. ఇక్కడ 3,000 కోట్ల ఈయననేమో మొన్న కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ గారు 3,000 కోట్ల చిత్రపురి సొసైటీలో భూదందా జరిగింది, అవినీతి జరిగింది అని వేసిన ఆరోపణ వారిదే. దాన్ని మీకు చూపెట్టిందే యాజ్ ఇట్ ఈస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినాం, ఇప్పటి వరకు కూడా డిలీట్ చేయలేదు, దాన్ని డిలీట్ చేయబోము కూడా. ఎందుకంటే మాట్లాడింది నీ కాంగ్రెస్ పార్టీ లీడరు, మీరు ప్రమోట్ చేసిన యూట్యూబ్ జర్నలిస్టు, మరియు మీరు దానికోసం ఇవాళ ఇవ్వండి ఈ కేసు నమోదు చేస్తున్నట్టు నిన్న ఇచ్చిన 41 CRPC నోటీస్ సంతకం చేసినాను. కానీ ఎక్కడ కూడా నా పోలీసు వాళ్ళు నా మొబైల్ ఫోన్ని సీజ్ చేసినట్టు ఇందులో మెన్షన్ కూడా చేయలేదు. నిన్న అక్కడికి వెళ్ళిన తర్వాత కోఆపరేట్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ను జప్తు చేయడం జరిగింది. దానికి సంబంధించిన పాస్వర్డ్లు కూడా వాళ్ళు బలవంతంగా అడిగి తీసుకోవడం జరిగింది. ఇవాళ సీఎం కార్యాలయం నుంచి వాళ్ళు ఏమంటారంటే, సీఎం PRO గారు ఏమంటారంటే, ఇప్పుడు ఈ 3,000 కోట్ల దాంట్లో ఈ చిత్రపురి సొసైటీలో కోశాధికారిగా కమిటీలో అనుముల మహానందరెడ్డి గారని రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు వారి సోదరులు ఉన్నారు. ఇదిగోండి, ఇది కోర్టు డాక్యుమెంట్. అనుముల మహానందరెడ్డి ట్రెజరర్ ఆఫ్ సినీ వర్కర్స్ సొసైటీ. ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఏమంటారంటే, అసలు ఇక సంబంధమే లేదు, మాకు ఆయన ఎవరో తెలియదు, మేము ఆయన ఎప్పుడూ చూడలేదు అనేసి వారిది వాదన.